హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఈ రోజు ఇంకా రీడింగ్ విషయానికి వచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిది. సో మీలో చాలా మంది నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్కి వచ్చినప్పుడు ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారండి. అంటే ఏం చేయాలి, అసలు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, స్టక్ అయిపోయి ఉంటారు. సో అసలు యూనివర్స్ మరి ఇలాంటి సిచ్యువేషన్ కి మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే ఈ రోజు రీడింగ్. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి జేడ్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి టర్కాయిజ్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి విషయంలో ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మీకు మంచిది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా ఈ వ్యక్తి మీరు చాలా రోజుల నుంచి ఈ రిలేషన్షిప్ లో చాలా డిఫరెన్సెస్ ఫీల్ అవుతున్నారండి. అంటే బేసిక్ గా ఈ వ్యక్తి మీరు సేమ్ పేజ్ లో లేరు. వాళ్ళు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు, మీరు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. ఆర్ అట్లీస్ట్ ఈ రిలేషన్షిప్ లో ఒకప్పుడు ఇద్దరు ఫీల్ అయిన ఎక్సైట్మెంట్ అయినా ఫీల్ అవ్వట్లేదు. మెయిన్ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఏదో మిస్ అవుతుంది అని మీకు తెలుస్తుంది, కానీ అదేంటి అనేది క్లారిటీ రావట్లేదు. మొత్తానికి ఒకటి మాత్రం అర్థమైందండి, ఆ వ్యక్తి మీరు ఫీల్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వట్లేదు, మీరు కూడా ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వట్లేదు. కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలి అని చాలా సార్లు అనుకున్నట్టు ఉన్నారు, అండ్ చాలా సార్లు ప్రయత్నం కూడా చేసినట్టు ఉన్నారు. లైక్ ఈ రిలేషన్షిప్ నుంచి బయటకి రావడం కూడా జరిగినట్టు ఉందండి. అంటే బ్రేకప్ అవడం, లేకపోతే సెపరేట్ అవడం, మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ బ్రేకప్ అవడం, అంటే ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా కంటిన్యూ అవుతున్నట్టుంది. దానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. అంటే ఈ వ్యక్తి విషయంలోని మీరు స్టెబుల్ గా డిసైడ్ అయిపోయి బయటకి వెళ్ళలేకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు బయటకు వెళ్తుంటే మీకు ఏ వ్యక్తిని చూసినా ఎవరితో ట్రావెల్ అవుతున్నా సరే ఈ వ్యక్తి ఇచ్చిన వైబ్స్ అనేవి కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయండి. బేసిక్ గా ఇది ఒక నార్మల్ రీడింగే, మీరు లవ్ రీడింగ్ గా కన్సిడర్ చేసి చూడాలనుకున్నా చూడొచ్చు. బట్ ఈ వ్యక్తితో మీకున్న కనెక్షన్ ప్రకారం నాకేమనిపిస్తుందంటే మీరు ఈ రిలేషన్షిప్ ఇంకా అవసరం లేదు, ఆ వ్యక్తి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, మీ లైఫ్ మీరు చూసుకుంటారు అనే పాయింట్ కి వచ్చేసరికి మీరేంటంటే ఎందుకో కానీ ఆ వ్యక్తితో స్పెండ్ చేసిన టైం కానీ ఆ వ్యక్తితో మీకున్న కనెక్షన్ కానీ వేరే వాళ్ళతో ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆర్ అట్లీస్ట్ అంటే వీళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్, వీళ్ళ నుంచి దూరం అయ్యే ఉద్దేశం లేదు అని ఒక రియలైజేషన్ కి వచ్చి మళ్ళీ వస్తున్నట్టు ఉన్నారు. మళ్ళీ కూడా ఈ రిలేషన్షిప్ లో ట్రావెల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీకు ట్రావెల్ అవ్వాలనే ఉంది. ఈ వ్యక్తి విషయంలో న్యూ బిగినింగ్స్ చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు. కాకపోతే ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, మళ్ళీ ఎంత దూరం వెళ్ళొచ్చు, మళ్ళీ ఇది ఎక్కడ బ్రేక్ పడొచ్చు అనేది మీకు కూడా అర్థం అవ్వట్లేదండి. రిలేషన్షిప్ ఏంటంటే ప్యాషనేట్ గా ఉండాలనే కోరిక మీకు ఉంది, కానీ ఈ రిలేషన్షిప్ ని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళగలరు, ఇది మళ్ళీ ఎక్కడ బ్రేక్ పడుతుంది అంటే అది మీకు తెలియదు. బట్ అలా జరుగుతుంది అని మాత్రం మీకు చాలా స్ట్రాంగ్ గా అయితే అనిపిస్తుంది. సో మీరు ఏంటంటే దీనికోసం అని చెప్పి ప్లాన్ చేస్తున్నారండి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాగా ఈ రిలేషన్షిప్ ని మీ కంట్రోల్లోకి తీసుకురావాలి అని.
బేసిక్ గా ఈ వ్యక్తిని విడిచిపెట్టే ఉద్దేశం అయితే మీకు లేదండి. కాకపోతే మీరు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తితో కలిసి ఉన్నా సరే వీళ్ళు మీతో కలిసి ఉండే ప్రయత్నం చేయరేమో, వీళ్ళు తప్పించుకోవడానికి చూస్తారేమో, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని బీట్రే చేస్తారేమో, మిమ్మల్ని మిస్లీడ్ చేస్తారేమో, ఇలా అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే అవేమీ జరగకుండా వాళ్ళు స్టేబుల్ గా ఉండాలి, అలా ఉండాలంటే మీరు ఏం చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఉంటేనే మీకు స్ట్రెంగ్త్ అనేది మీ ఒపీనియన్ అండి. కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని బీట్రే చేయకుండా, ఈ వ్యక్తి మీరు అనుకున్నట్టుగా ఈ రిలేషన్షిప్ లో ఎలా ఉండాలి, ఎలా సిచ్యువేషన్స్ ని మీ కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది మాత్రం మీకు అర్థం అవ్వట్లేదు. సో ఒక్కటి మాత్రం నిజమండి, ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువ చేయడానికి ఏం లేదండి. కాన్ఫిడెంట్ గా ఉండడం ఒకటే సొల్యూషన్. ఎందుకంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్ళాలని ట్రై చేస్తున్నారో మళ్ళీ అంతే కాన్ఫిడెంట్ గా ఈ వ్యక్తి కోసమే ఆలోచిస్తున్నారు, వీళ్ళే బెటర్ ఆప్షన్ అని. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇలా వెళ్ళి రావడం అనేది ఈ రిలేషన్షిప్ కి అసలు సొల్యూషనే కాదండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది కరెక్టే, కాకపోతే ఇలా వెళ్ళి రావడం అనేది మాత్రం సొల్యూషన్ కాదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉండాలనుకుంటే ఉండండి, లేదు ఉండలేము అనుకుంటే అట్లీస్ట్ మూవ్ ఆన్ అవ్వండి. అంతేకాని ఈ వెళ్ళి రావడం, లేకపోతే వాళ్ళు ఏదో బీట్రే చేస్తారు అనుకొని మీరే డిసైడ్ అయిపోయి మీరేంటంటే సిచ్యువేషన్స్ ని మీ కంట్రోల్లోకి తీసుకురావాలని మీరేవో ప్లాన్స్ వేయడం, ఇవన్నీ వద్దు అని. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే అల్టిమేట్ గా వాళ్ళు బీట్రే చేస్తారా లేదా అంటే మేబీ చెయ్యకపోవచ్చండి. అలానే మీరు కంట్రోల్ చేస్తే వాళ్ళు మీరు అనుకున్నట్టు కంట్రోల్లోకి వస్తారంటే మేబీ అవ్వకపోవచ్చు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తితోని ఈ రోజు రిలేషన్షిప్ బాగుంటే రేపు కూడా బాగుంటుంది. బట్ రేపు బాగుండాలని ఈ రోజు మీరు ఏమీ చేయకుండా, ఈ రోజు ఒకవేళ ఏదైనా చేసినా సరే నెగిటివ్ గా చేస్తే రేపు ఎలా బాగుంటుంది? మీలో చాలా మందికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ప్రెసెంట్ లో రిలేషన్షిప్ బాగుండదు, ప్రెసెంట్ లో మీ వైపు నుంచి ఏ కాంట్రిబ్యూషన్ ఉండదు, ఆ పర్సన్ నుంచి కూడా ఏ కాంట్రిబ్యూషన్ ఉండదు. ఫ్యూచర్ లో బాగుండాలని అంటారు, ఫ్యూచర్ లో బాగుంటే చాలు. సో ఫ్యూచర్ లో బాగుండడం కోసం ఏం చెయ్యాలి? ఫ్యూచర్ లో బాగుండడం అంటే ఏంటి అర్థం? ప్రెసెంట్ లో బాగుంటే ఫ్యూచర్ లో బాగుంటుంది. సో ఇది ఎలా మీరు మర్చిపోతున్నారు? మీలో చాలా మంది ఏంటంటేనండి ప్రెసెంట్ లో కాన్ఫిడెంట్ గా ఉండరు, ప్రెసెంట్ లో మీ చేతిలో ఉన్న సిచ్యువేషన్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయరు, ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఏదో చేస్తుంటారు. రేపు అనేది మీ చేతుల్లో ఉండదండి, ఈ రోజు అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఈ రిలేషన్షిప్ విషయంలో కూడా అంతే. రేపు వాళ్ళు బీట్రే చేస్తారో చేయరో అది మీరెలా చెప్తారు? ఈ రిలేషన్షిప్ ఎంత దూరం వెళ్తుంది అని మీరెలా ఆలోచిస్తారు? ఈవెన్ మీ ఇద్దరు కలిసి ఉన్నా సరే రేపనే రోజు ఏదైనా డిస్టర్బెన్స్ రావచ్చు. అంటే ఒకటి హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్స్ లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేపు ఏదో జరిగిపోవాలి అని చెప్పి ఈ రోజు ఉన్న రిలేషన్షిప్ ని స్పాయిల్ చేయొద్దు, ఈ రోజు ఉన్న కనెక్షన్ ని డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ గా సిచ్యువేషన్స్ లేకపోతే ఈ రోజు నార్మల్ గా మాట్లాడడానికి చూడండి. ఈ రోజు జస్ట్ ఒక 5 మాటలు మాట్లాడినా సరే రేపు 10 మాటలు మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలండి, తర్వాత మీ రిలేషన్షిప్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ తర్వాత ఆ పర్సన్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు, మీ ఇంట్రెస్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఆ పర్సన్ ని సోల్ గా మీరు అంటే ట్రస్ట్ చేసి లేకపోతే ఆ పర్సన్ మీద కాన్ఫిడెన్స్ తో ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు క్లారిటీ ఉండాలి, ఆ పర్సన్ బట్టి క్లారిటీ తెచ్చుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. అట్లీస్ట్ మీ కార్డ్స్ ప్రకారం ఆ పర్సన్ ని బేస్ చేసుకుని క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే లేదు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ డెసిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు క్లియర్ గా కాన్ఫిడెంట్ గా ఉండి ఈ రోజు గురించే ఆలోచించి ఈ రోజు గురించే ఆ వ్యక్తితో ట్రావెల్ అయితే రేపనే రోజు ఆటోమేటిక్ గా బెటర్ అవుతుంది, రేపనే రోజు ఆటోమేటిక్ గా సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్పాను కదండి, ఈ రిలేషన్షిప్ లో ఏదో చేసేద్దాం అనుకుని ఇది చేసేద్దాం అది చేసేద్దాం, లేకపోతే ఇలా ఉందాం అలా ఉందాం అనుకుని ఏవో ప్రయత్నాలు చేయడం, అవి వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ రావడం, ఇలాంటివి చెయ్యొద్దు. సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఆ పర్సన్ తో మీకు కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ ని కట్ చేయొద్దు. ఇఫ్ ఆ పర్సన్ తో కాంటాక్ట్ లేకపోయినా సరే మీరు ఎంతవరకు ఛాన్స్ తీసుకోగలరు, అసలు మీకు ఎంతవరకు అవుతుంది అనే దాని ప్రకారం మీరు ఏంటంటే ప్రయత్నాలు చేయండి. ఆటోమేటిక్ గా మీరు అనుకున్న ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. యూనివర్స్ ఏంటంటే ఈ వ్యక్తి నుంచి మీకు ఆన్సర్స్ అయితే
వచ్చేలా చేస్తుందండి. మీ వైపు నుంచి మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా కరెక్ట్ గా ప్రయత్నాలు చేస్తారో, బికాజ్ ఎందుకంటే ఏదో చేసేయాలి అని ప్రయత్నాలు చెయ్యొద్దు. ఈ వెళ్ళి రావడం లైక్ ఏంటంటే మాట్లాడడం మళ్ళీ బ్లాక్ చేయడం, మాట్లాడడం మళ్ళీ కట్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఎలాంటి యూస్ కూడా లేదండి. ఈ రిలేషన్షిప్ లో మీరు ఎంత పాజిటివ్ గా ఉంటే, ఆర్ అట్లీస్ట్ మీ మీద మీకు ఎంత ట్రస్ట్ ఉండి మీరు ముందుకు వెళ్తే మీ రిలేషన్షిప్ అనేది అంత బెటర్ అవుతుందండి. నేను ఒకటే చెప్తాను, పర్టికులర్ గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మీ పర్సన్ తో సెపరేట్ అయ్యే ఉద్దేశం మీకు లేదండి. సో అది లేనప్పుడు అదే జరుగుతుంది. సో దానికి మీరు కూడా స్టిక్ అయి ఉండాలి. సిచ్యువేషన్స్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా, నో కాంటాక్ట్ ఉన్నా, ఆర్ కాంటాక్టే ఉన్నా సరే, మీ వైపు నుంచి మీకు ఏ సోర్సెస్ ఉన్నాయో అవి మీరేంటంటే తెలుసుకోవాలి. దానికంటే ముందు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు చేయగలరు అని మీరు నమ్మితేనే మీరు చేయగలరు. మీరు చేయగలరా లేదా మీకే తెలియకపోతే మీరు ఇంకేం చేస్తారు? మీ వైపు నుంచి ఏం కాంట్రిబ్యూషన్ ఉంటుంది? సో ఒకసారి అయితే ఆలోచించండి. బట్ థింగ్స్ మాత్రం మీ ఫేవర్ లో టర్న్ అవుతాయండి. ఈ రిలేషన్షిప్ కంప్లీట్ అవ్వడమే మీ గోల్ ఆర్ మీ డ్రీమ్ అయితే, యూనివర్స్ ఆ డ్రీమ్ ని కానీ గోల్ ని కానీ ఫుల్ఫిల్ చేస్తుంది అని మాత్రం మీరు బిలీవ్ చేయొచ్చు. సో స్ట్రాంగ్ గా ఉండండి, హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయండి. మెయిన్ ఏంటంటే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి రావాలి అంటే మీరు ముందు మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి అన్నిటికీ కూడా. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ పర్సన్ విషయంలో ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మీకు మంచిది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారండి. సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల సో మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళతో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆర్ అట్లీస్ట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు అంటే ఆ వ్యక్తి విషయంలో సరిగ్గా ఉన్నప్పటికీ కూడా కొంత సఫర్ అవుతున్నారండి. అంటే మీ వైపు నుంచి మీరు అంతా చేస్తున్నారు, అయినా సరే ఆ పర్సన్ కి ఏంటంటే అది అర్థం అవ్వట్లేదు. సో మీరేంటంటే ఏం చేయాలో తెలియక ఎక్కువ ఇబ్బంది పడినట్టు నాకు అనిపిస్తుందండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే మీ వైపు నుంచి అసలు ఏంటి ఫాల్ట్, లేకపోతే ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్ అసలు ఎందుకు ఇలా ఉంది అని మీకు ఏంటంటే ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి. బట్ మీకు ఏమనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ లో మేబీ మీరు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి ఉందేమో, మీరు ఇంకా ఏదైనా చేస్తే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుందేమో, మేబీ మీరు ఏదో ఒక పాయింట్ మిస్ అవుతున్నారేమో అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ రిలేషన్షిప్ లో కష్టపడడానికి అలవాటు పడిపోయారు అనమాట. ఈ వ్యక్తి విషయంలో మొదటి నుంచి కూడా మీరు చాలా చేశారు, అండ్ ఇంకా చేయడానికి కూడా మీకు ఓకే. ఎందుకంటే మీకు ఇది తప్ప ఇంకొకటి తెలియదు. ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వెళ్లే ఉద్దేశం మీకు లేదు, ఆర్ ఆ వ్యక్తి ఈ రిలేషన్షిప్ ని విడిచిపెట్టి వెళ్ళకూడదు అనే ఫీలింగ్ మీకు ఉంది. దీనివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా సఫర్ అయ్యేలా చేసుకుంటున్నారు అండ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. బట్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చేసినా సరే మీ ఇద్దరి మధ్యలో కూడా న్యూ బిగినింగ్ అనేది జరగదేమో, ఆ వ్యక్తి చేంజ్ అవ్వరేమో, స్టిల్ మీరే సాక్రిఫైసెస్ చేసుకోవాలేమో, మీ వ్యక్తి ఏంటంటే ఆ పర్సన్ నే చూస్ చేసుకుంటారేమో, మిమ్మల్ని చూస్ చేసుకోరేమో, ఇలా మీకు చాలా భయాలు ఉన్నాయండి. సో ఈ భయాల వల్ల కూడా మీరు ఏంటంటే ఎంత ఆలోచిస్తున్నా సరే మీ వైపు నుంచి ఫాల్ట్ లేదని మీకు తెలిసినా, లేకపోతే మీ వైపు నుంచి మీరు ఏంటంటే ఏం చేసినా సరే ఇది మీ కంట్రోల్లో లేదు అని మీకు అర్థమవుతున్నా సరే ఇంకా ఇంకా ప్రయత్నాలు చేయడానికి రెడీగా ఉన్నారు. నిజంగా అంటే ఈ కార్డ్స్ ప్రకారం నేను చెప్పింది మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే మీరు చాలా సఫర్ అవుతున్నారండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ పెయిన్ అయితే నాకు అర్థం అవుతుంది, మీ కార్డ్స్ లో నుంచి ఆ పెయిన్ ని నేను ఫీల్ అవుతున్నాను. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి రావాలి అంటే మీరు స్టాండ్ తీసుకోవాలి. దాని అర్థం ఏంటంటే మీ పర్సన్ తో మీరు ఫైట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలని కాదు, కానీ మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవడం మానేయాలి ఫస్ట్. ఈ స్ట్రగుల్ తీసుకోవడం అనేది మాత్రం మానేస్తే మంచిది. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, ఈ రిలేషన్షిప్ లో చేంజెస్ అయితే వస్తాయి, బట్ దానికంటే ముందు ఫస్ట్ మీలో చేంజెస్ రావాలి. మీరు ఏ రోజైతే మీ వాల్యూ మీ వర్త్ తెలుసుకొని మీ లైఫ్ ని మీరు అనుకున్నట్టుగా ముందుకు తీసుకువెళ్తారో మీ పర్సన్ లో ఆటోమేటిక్ గా చేంజ్ అనేది వస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ కి మీరు ఈజీ టార్గెట్, ఆ థర్డ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్ అన్నమాట. అంటే
ఇక్కడ ఎలా వచ్చింది అంటే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళరు, వాళ్ళ దగ్గరే ఉంటారు, వాళ్ళకే సరెండర్ అయి ఉంటారు అని మీ పర్సన్ తెలుసు. బట్ థర్డ్ పర్సన్ విషయంలో ఏంటంటే అలా ఉండదేమో అనే ఆ ఫీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ప్లస్ మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ మేబీ ఫినాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ మొత్తానికి ఇద్దరి మధ్యలో కూడా సమ్ కనెక్షన్ అయితే ఉంది, వాట్ ఎవర్. బట్ ఇక్కడ ఏంటంటే ఇంత మీరు సఫర్ అవుతున్న తర్వాత, ఇంత స్ట్రగుల్ తీసుకుంటున్న తర్వాత ఇంకా మీరు ఇది తీసుకోకూడదు అని యూనివర్స్ చెప్తుందండి. మీ వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే నిర్ణయం అనేది ఎలా తీసుకోవాలి అంటే, మీరు ట్రబుల్ ఫేస్ చేయకుండా, మీరు సఫర్ అవ్వకుండా ఏం చేసినా పర్వాలేదు. ఈ వ్యక్తితో కలిసే ఉంటారో విడిపోతారో అది పక్కన పెడితే, ఈ ప్రాసెస్ లోని మీరు సఫర్ అవ్వకూడదు, మిమ్మల్ని మీరు టార్చర్ చేసుకోకూడదు. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకోవాలి. మీ వాల్యూ తెలుసుకుంటారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం అండి. బట్ ముందు మీకు మీరు అంటే అసలు ఎంత బెటర్ గా ట్రీట్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీ వాల్యూ మీ వర్త్ మీకే తెలియకపోతే ఆ వ్యక్తికి ఎలా తెలుస్తుంది, ఆ వ్యక్తి ఎలా రియలైజ్ అవుతారు, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని అంత ఈజీ టార్గెట్ లా ఫీల్ అవుతున్నారు, లైఫ్ లో ఏది కూడా అంత ఈజీగా రాదు అని వాళ్ళకి అర్థమైతేనే కదండి మీ వాల్యూ కానీ మీ వర్త్ కానీ తెలుస్తుంది. సో ఆటోమేటిక్ గా ఇక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. మీరు మీకోసం స్టాండ్ తీసుకున్న రోజు, మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకుంటున్న రోజు, మీరు వీళ్ళని ఏంటంటే పాస్ట్ లో కేర్ చేసినంత, పాస్ట్ లో స్ట్రగుల్ అయినంత కేర్ చేయని రోజు అన్ని జరుగుతాయి. బట్ ఇవన్నీ జరగాలండి, ఇవన్నీ జరిగితేనే వాళ్ళలో మార్పు వస్తుంది. మీరు ఇలానే ఉంటే మాత్రం వాళ్ళు మారరు సరికదా, మీరే కష్టపడుతూ మీరే సఫర్ అవుతూ ఉండాలి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నప్పుడు మీ వైపు నుంచి మీరు ఫైట్ కూడా చేయాల్సి ఉంటుంది, మీ వైపు నుంచి మీరు స్టాండ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలా నా వ్యక్తితో ఫైట్ చేయడమో, థర్డ్ పార్టీతో ఫైట్ చేయడమో అదంతా వేస్ట్ అండి. మీరు అది డిజర్వ్ చేయరు, ఆర్ అట్లీస్ట్ వర్త్ కాదనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇంపార్టెన్స్, మీ వాల్యూ అనేది పెరగాలి. మీరేంటనేది ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేయాలి. ఆ వ్యక్తి మీ మీద డిపెండ్ అవ్వాలి, కానీ మీరు ఆ వ్యక్తి మీద డిపెండ్ అయినట్టుగా మాత్రం ఉండదు. అట్లీస్ట్ మెంటల్ గా వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్టు ఉండదు. అంటే ఇక్కడ కో డిపెండెన్సీ అనేది వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారండి. సో ఆ ఫీలింగే కానీ వాళ్ళకి లేకపోతే మేబీ మీలో వాళ్ళు చేంజెస్ ని క్లియర్ కట్ గా నోటీస్ చేస్తారు. ఇది ఇక్కడ జరగాలండి, చాలా స్ట్రాంగ్ గా జరిగితే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన చేంజెస్ అనేవి రావు మీ పర్సన్ లో. స్టాండ్ తీసుకుంటే ఈ రకంగా స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది. మీరు భయపడుతున్నారండి, నేను చెప్పాను కదా ఈ రిలేషన్షిప్ ఏంటంటే డ్యామేజ్ అయిపోతుందేమో, ఈ రిలేషన్షిప్ ఏంటంటే మీరు డిస్టర్బ్ చేసినట్టు అయిపోతుందేమో, మీరు ఏమైనా రిస్క్ తీసుకుంటే అని అనుకుంటున్నారు. బట్ రిస్కే తీసుకోవాలి, అడ్వెంచరస్ గా ఉండాలండి. మీలో ఉన్న ఆ వైల్డ్ సైడ్ ని బయటకు తీయాలని చెప్తాను. ఎప్పుడైతే మీరు అంటే దీన్ని ప్రాపర్ గా ప్లాన్ చేస్తారో, మీరు చేంజ్ అవుతారో, ఆ పర్సన్ ఆటోమేటిక్ గా మీకు సరెండర్ అవుతారు. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు ఈ వ్యక్తి మీతో ఉంటే చాలు, సో దానికోసం ఎంత కష్టపడినా పర్వాలేదు అని ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నారనమాట. ఇది కంఫర్ట్ జోనే. బేసిక్ గా మీరు అనుకోవచ్చు కష్టపడుతున్నప్పుడు అక్కడ కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉంటుంది అని. బట్ ఈ వ్యక్తి విషయంలో మీరు చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు కదా. చేంజెస్ వల్ల రిలేషన్షిప్ ఏమవుతుందో, ఎలా ఉంటుందో, సో మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు, డ్యామేజ్ అనేది పెద్దగా జరుగుతుందేమో, ఇవన్నీ కంఫర్ట్ జోన్ నుంచి వస్తున్న ఆలోచనలు అనమాట. చేంజ్ నిజంగా కానీ మీరు కోరుకుంటే ఈ రిలేషన్షిప్ లో ఫస్ట్ మీరే చేంజ్ అవ్వాలి, ఒక టఫ్ పర్సన్ గా చేంజ్ అవ్వాలి, రిస్క్ తీసుకోవాలండి మెయిన్. ఆ వ్యక్తికి మీరు సరెండర్ అవ్వడం కాదు, మీకు మీరు సరెండర్ అవ్వాలి, మీకు నచ్చినట్టు మీరు ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ని మీరు కంప్లీట్ గా డిఫరెంట్ గా లీడ్ చేయాలన్నమాట. సో ఏ రోజైతే మీరు ఇలా టఫ్ గా చేంజ్ అయిపోతారో, ఆ వ్యక్తికి మీరు ఈజీ టార్గెట్ అవ్వకుండా ఏదో వాళ్ళ కోసమే మీరు ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నట్టు కాకుండా మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీరు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ పర్సన్ అనే వైబ్ కానీ ఆ వ్యక్తికి ఇస్తే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ అనేది ఒక మిర్రర్ రిలేషన్షిప్ లాంటిది. అంటే మీరు అనుకోవచ్చు మేబీ మేము ఎంత అటెన్షన్ లవ్ ఇచ్చాం కదా, ఇన్ రిటర్న్ అది రాలేదు అంటే, అది ఇప్పుడు రాదు. మీరు ఏ రోజైతే టఫ్ గా ఉంటారో, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారో, ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి ఆ చేంజెస్ ని ఫీల్ అవుతారు. అది వాళ్ళకి ఫస్ట్ అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఇవ్వాల్సింది చాలా ఉంది, వాళ్ళ రోల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనే రియలైజేషన్ వస్తుంది. డెఫినెట్ గా థింగ్స్ అనేవి మీ కంట్రోల్లోకి వస్తాయి. యూనివర్స్ ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తుందండి.
సో మీ వైపు నుంచి ఫస్ట్ మీరు మారడానికి అయితే ప్రయత్నం చేయండి, అది చాలా అవసరం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ టర్క్వాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ విషయంలో ఇప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మీకు మంచిది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ వ్యక్తిని ఏంటంటే మీరు బాగా లవ్ చేశారండి. అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చారు. బట్ ఆ లవ్ లోనే ఏంటంటే ఈ వ్యక్తి మీలో ఉన్న మెచ్యూరిటీ కానీ మీలో ఉన్న స్టెబిలిటీ కానీ చూడలేదు. మీరు ఎంతసేపు కంట్రోల్ చేస్తున్నారు థింగ్స్, మీరు ఏంటంటే వాళ్ళతో రూట్ గా మాట్లాడుతున్నారు, మీరేంటంటే వాళ్ళు చెప్పిన మాట వినరు, లేకపోతే మీరేంటంటే వాళ్ళకి థింగ్స్ ని హార్డ్ చేసే టైపు అనే వేలో వాళ్ళు ఫీల్ అవ్వడం కానీ ఆ టైప్ వైబ్స్ కానీ వచ్చాయి. యాక్చువల్ గా మీరు లవ్ చేస్తున్నారు, మీ లవ్ అనేది చాలా స్ట్రాంగ్ అని వాళ్ళకి కొన్ని దగ్గరలో అర్థమైంది. కానీ బట్ స్టిల్ వాళ్ళు కొన్ని దగ్గరలో ఎలా ఫీల్ అయ్యారంటే మీరు చెప్పిందే వాళ్ళు చేయాలి, మీకు నచ్చినట్టే వాళ్ళు ఉండాలి, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండకూడదు, వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ ఉండనివ్వరు మీరు. అంటే ఆ టైప్ మైండ్ సెట్ లాగా అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యారండి. అది మేబీ కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మంచిగా మీరు చెప్తున్నారు, వాళ్ళ కోసమే ఇవన్నీ చేస్తున్నారు అని అనిపించినప్పటికీ కూడా ఒకసారో రెండు సార్లు అంటే పర్వాలేదు, కానీ ప్రతిసారి ఇలానే అంటే అది వాళ్ళకి అలా అనిపించలేదండి. కేవలం వాళ్ళు సరెండర్ అవుతున్నారనే మరికొంచెం మీరు వాళ్ళని ట్రబుల్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చింది. అక్కడి నుంచి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ స్టార్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే బేసిక్ గా ఇద్దరు చాలా సార్లు ఫైట్ చేసుకోవడం కానీ, చాలా సార్లు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ, ఈవెన్ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో వీళ్ళని విడిచిపెట్టేసి మీ లైఫ్ చూసుకోవడానికి మీరు రెడీగా లేరు. అలా అని చెప్పి మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్సెస్ కూడా రెడీగా లేరు. సో మీరు ఏంటంటే స్టక్ అయిపోయారండి. మీకు ఏంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తి విషయంలో ఒకవైపు రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది, వీళ్ళతో ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. బట్ అలా ముందుకు వెళ్ళినా సరే మళ్ళీ డిస్టర్బెన్సెస్ రావని గ్యారంటీ లేదు. సో ఏం చేస్తే బాగుంటుంది, ఇలా ఏంటంటే అటు ఆలోచిస్తున్నారు, ఇటు ఆలోచిస్తున్నారు, బట్ ఎటు వెళ్ళలేకపోతున్నారు, మధ్యలో ఉండిపోయారు అనమాట. ఇక్కడ నిజానికి మీరు ఒకవేళ ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళాలి, స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోవాలి అన్నా మీకు ఛాన్స్ ఉంది, ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేయాలన్నా మీకు ఛాన్స్ ఉంది. బట్ మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ కావాలి కానీ ఇలా వద్దు అని అనుకుంటున్నారు. ఒకవేళ ఇలానే అంటే రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఏం యూజ్, పర్పస్ ఏంటి అసలు ఇక్కడ? సో ఇలా ఏంటంటే కొంత లోన్లీగా ఫీల్ అవుతున్నారండి. ఎవరి సపోర్ట్ తీసుకోలేకపోతున్నారు, ఎవరిని అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరిని అడిగినా సరే ఈ సిచ్యువేషన్ మీద మీకున్నంత క్లారిటీ వాళ్ళకు ఉంటుంది అని మీరు అనుకోవట్లేదు. అట్లీస్ట్ వాళ్ళు అంటే మీకు అంత ప్రాపర్ గా గైడెన్స్ ఇస్తారని కూడా మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే ఈ పర్సన్ మీకు కావాలి, ఈ వ్యక్తితో రిలేషన్షిప్ కావాలి. ఒకవేళ మీ ఇద్దరు లవర్స్ అయితే ఈ పర్సన్ తో మ్యారేజ్ కూడా మీకు కావాలి, అన్ని కావాలి. కానీ ఇవన్నీ జరుగుతాయా లేదా, ఒకవేళ జరిగినా సరే మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయా, మళ్ళీ కూడా సేమ్ థింగ్స్ రిపీట్ అవుతాయా అని మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. యాక్చువల్ గా మీ హార్ట్ లో అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. బట్ ఆ ఆన్సర్స్ ఏంటంటే మీరు ఫ్రీగా చూడలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే భయం వేస్తుంది మీకు. ఏమో ఆన్సర్స్ అనేవి నెగిటివ్ గా ఉంటాయేమో, పాజిటివ్ గా ఉండవేమో, ఇలా అనుకుంటున్నారండి. సో దానివల్ల ఏంటంటే డోర్ ని క్లోజ్ చేశారండి, ఓపెన్ చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. సో టెక్నికల్ గా డిప్రెషన్ లో ఉండడం కానీ, ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, బాగా సఫర్ అవుతున్నారండి మెంటల్ గా. అంటే ఇది మీకు టార్చర్ లా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు, ఎలాంటి స్టెప్ ముందుకు వేయాలో అర్థం అవ్వట్లేదు. సో నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీరు ఈ రిలేషన్షిప్ లో నెగిటివే జరుగుతుంది అనుకుంటే నెగిటివే జరుగుతుంది, పాజిటివ్ జరుగుతుంది అంటే పాజిటివ్ జరుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు పాస్ట్ లో కూడా మరి నెగిటివ్ జరిగింది కదండి, అప్పుడు మేము పాజిటివ్ జరగాలనుకున్నప్పుడు పాజిటివ్ జరగలేదు, సో మళ్ళీ ఇప్పుడు కూడా అంటే నెగిటివ్ జరగదని గ్యారంటీ ఏంటి, మాకు ఆ భయం ఎక్కువగా ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ మీ క్యారెక్టర్ కానీ మీ నేచర్ కానీ ఇవన్నీ కూడా అన్నెసరీ ఫియర్స్ అండి. ఎందుకంటే నేను ముందే మీకు చెప్పాను, మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్,
ఈ రిలేషన్షిప్ మీద మీకు చాలా క్లారిటీ ఉందని. మీ పర్సన్ మేబీ మీరు చైల్డిషో లేకపోతే కొన్ని మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. మీరు చెప్పాల్సింది చెప్పారు. సో ఆ వ్యక్తి విననప్పుడు అది వాళ్ళు వినరు, అది వాళ్ళు చెయ్యరు అని తెలిసినప్పుడు పదే పదే మళ్ళీ అదే సిచ్యువేషన్ లో వాళ్ళని మీరు కంట్రోల్ చేయడం కానీ, వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళ విషయంలో కొన్ని అంటే వాళ్ళకి నచ్చకపోయినా సరే మీరు చెప్పడం కానీ అది మీ తప్పే కదా. ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం కానీ, ఆ వ్యక్తికి ఏది రైటో ఏది రాంగో మీరు చెప్పడం తప్పు కాదండి. బట్ వాళ్ళు వినము లేకపోతే మాకు అది ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు మీరు చెప్పడం వేస్ట్. కేర్ తీసుకోవచ్చండి, అది వాళ్ళకు ఓవర్గా అనిపించకూడదు. సో నేను ఒకటే చెప్తానండి, ఈ వ్యక్తి నిజంగా మీకు కావాలి అని అనిపిస్తే యూనివర్స్ గైడెన్స్ ప్రకారం అయితే ఈ వ్యక్తిని కోరుకోవడానికే ట్రై చేయండి, ఈ వ్యక్తితో ముందుకు వెళ్ళడానికే ట్రై చేయండి. ఇఫ్ ఆ వ్యక్తి మీకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడతో డ్రాప్ అయిపోండి. ఎందుకంటే నేను ఈ మాట క్లియర్ గా చెప్పేస్తున్నాను, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే వన్స్ ఒక నెగిటివ్ థింగ్ జరిగింది కాబట్టి పాస్ట్ లో మీరు రోజు కూడా నెగిటివ్ నే తలుచుకొని అది పెద్దది చేస్తున్నారు, మీ మైండ్ అంతా కూడా నెగిటివిటీతో ఆక్యుపై చేసుకుంటున్నారు. బట్ ఈ రిలేషన్షిప్ లో మీరు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా ఉన్నాయి కదా, మీ ఇద్దరు కలిసి చాలా ట్రావెల్ అయ్యారు కదా, మరి ఇవెందుకు మీకు గుర్తు రావట్లేదు, ఇవెందుకు మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు? సో ఇది ఫీల్ అయితే మీరు ప్రాపర్ గా స్టాండ్ తీసుకునేవారు, మీరు ప్రాపర్ గా మాట్లాడేవారు, ఆర్ అట్లీస్ట్ మీకు ఎలా ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళాలి అనే క్లారిటీ ఉండేది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదండి, మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కి ఈ రిలేషన్షిప్ ని మీరు హ్యాండిల్ చేయాలి, ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేయాలంటే ఇది అసలు మీకు మ్యాటరే కాదు. మీకున్న క్లారిటీకి, మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కి ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయాలంటే అసలు ఇది మీకు ఒక మ్యాటరే కాదండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ గురించి మీకంటే బాగా ఎవరికి తెలియదు. సో వీళ్ళని బేసిక్ గా ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మీకు బాగా తెలుసు. బట్ మీరేంటంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. సో ఈ రిస్క్ తీసుకోవడం అనేది వర్తా కాదా అని ఆలోచిస్తున్నారు. యూనివర్స్ ఏం చెప్తుందంటే రిస్క్ తీసుకోవడం వర్త్ అని చెప్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో అయిపోయిన దాని గురించి ఆలోచించి నెగిటివ్ గానే ఆలోచిస్తున్నారు కానీ పాజిటివ్ గా ఆలోచించట్లేదు, బ్రైట్ సైడ్ చూడట్లేదు. అట్లీస్ట్ యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది అనేది అయినా సరే మీరు చూడట్లేదు. సో అది చూస్తే అయినా సరే మీకు అర్థమై ఉండేది అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పానని చెప్పి వ్యక్తితో కలవాలని ప్రయత్నం చేయడమో లేకపోతే నేను వద్దన్నానని మానేయడమో కాకుండా మీకు యూనివర్స్ ఏం సైన్స్ ఇస్తుంది, ఈ వ్యక్తి పేరు తలుచుకున్నా, ఈ వ్యక్తి మీకు మైండ్ లోకి వచ్చినా మీకు యూనివర్స్ ఎలాంటి సైన్స్ ఇస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి యూనివర్స్ సైన్స్ ఇస్తుందండి, ఏదో ఒక రకంగా చూపిస్తుంటది అనమాట. సో ఆ సైన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా అదేంటంటే మీకు కనిపిస్తుందండి, మీరు ఏంటంటే ఫీల్ అవ్వగలుగుతుంటారు, దాని ప్రకారం మీరు ఏంటంటే డెసిషన్ తీసుకోవచ్చు. బట్ నేను ఒక్కటే చెప్తానండి, ఈ వ్యక్తి విషయంలో మీరు స్టాండ్ తీసుకోవాలి, ఈ వ్యక్తి విషయంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. బట్ ఆ వ్యక్తి చెప్పే మాటలు కానీ ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు 100% కరెక్ట్ పర్సన్ అయినా, 100% మీ థింకింగ్ ఎబిలిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నా సరే స్టిల్ ఆ వ్యక్తి రాంగ్ అయినా రైట్ అయినా సరే వాళ్ళ పాయింట్ ఏంటి అనేది కూడా మీరు వినాలి. దానికి రీజన్ ఏంటంటే ఎప్పుడూ నెగిటివ్ గానే కాకుండా పాజిటివ్ గా ఆలోచించాలి. అంటే వాళ్ళల్లో ఉన్న ఆ నెగిటివిటీ ఏంటి, పాజిటివిటీ ఏంటి అనేది కూడా మీరు చూడాలి. చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం కూడా మీరు ఏంటంటే ప్రాపర్ గా స్టాండ్ తీసుకుంటారు, డౌట్ గా కాకుండా. ఇక్కడైతే క్లియర్ గా అవే మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సేమ్ అండి, నేను చెప్పాను కదా, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే ఇంకా వాళ్ళతో ఉండాలి అనే కోరిక అయితే ఉంది కానీ రెడీగా లేరు. అంటే మీరు అనుకున్నట్టు అయితే ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది కానీ లేకపోతే అంత రిస్క్ తీసుకోవాలి అనే ఫీలింగ్ లేదు. బట్ ఇక్కడ మీరు స్టాండ్ తీసుకోవాలండి, ఈ రిలేషన్షిప్ కావాలి అంటే ముందుకు వెళ్ళడం కోసం అని చెప్పి ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకోండి. కొంత మీలో కూడా చేంజెస్ రావాలండి. ఎందుకంటే ఇఫ్ ఈ రిలేషన్షిప్ అనేది ఫర్దర్ గా కంటిన్యూ అవ్వాలి, మీరు అనుకున్న వేలో ఇది పాజిటివ్ గా వర్కౌట్ అవ్వాలి అంటే చేంజెస్ అనేవి మీలో కూడా రావాలి, ఆ పర్సన్ లో వస్తే సరిపోవు. సో మీరు స్టాండ్ తీసుకోండి, ఆ పర్సన్ నుంచి కూడా ఆన్సర్స్ వినండి, కొంత టైం తీసుకోండి. ఇమీడియట్ గా అన్ని చేంజ్ అయిపోవు, బట్ టైంతో పాటు ప్రతిదీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ బ్రైట్ సైడ్ చూడమని మీకు చెప్పిందంటే సిచ్యువేషన్స్ ని మార్చదని కాదు, ఆర్ ఆ వ్యక్తిని మార్చదని కాదు, వాటికి ఛాన్స్ ఉంటేనే మీకు ఇక్కడ గైడెన్స్ ఇస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే మీ వైపు నుంచి మీరు వ్యక్తితో మాట్లాడండి, మీ వైపు నుంచి మీరు వ్యక్తితో కలవడానికి చూడండి అంటే
ఇది మాకే గైడెన్స్, మేము మాట్లాడదామని చూస్తున్నాం, ఆ వ్యక్తి ఛాన్స్ ఇవ్వట్లేదు అని అంటారు. కానీ టైం వచ్చినప్పుడు ఆ వ్యక్తి కూడా మారుతారండి. లేకపోతే యూనివర్స్ మీకెందుకు అలాంటి గైడెన్స్ ఇస్తుంది? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే దానికే స్టాండ్ తీసుకోండి, వద్దు అనుకుంటే దానికే స్టాండ్ తీసుకోండి, మధ్యలో ఉండొద్దు. ఆర్ కావాలి కానీ అనుకొని అక్కడ మళ్ళీ యాడ్ చెయ్యొద్దు, ఆర్ వద్దు కానీ అని యాడ్ చెయ్యొద్దు. ఏదో ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకుంటే ఆటోమేటిక్ గా థింగ్స్ అనేవి ముందుకు వెళ్తుంటాయి అన్నమాట, మీరేం చేసినా చెయ్యకపోయినా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.